అంబేద్కర్ గారు వచ్చి మనకు రాజ్యాంగం రాస్తే మొత్తం తిన్నింటి ఆశాలు లెక్కబెట్టినట్టు ఆ రాజ్యాంగం మాకు సరిపోతలేదు అన్నటువంటి తల పొగరగాలతోటి ఎవడు ఏం చేయలేక ఒలుతోటి ఏం చేసేవాడు వాడు ఎంతకు పడితే అంతకు ఏంది పడితే అది మాట్లాడుతూ ఉంటాయి. వెరీ క్లియర్గా చెప్తున్నా, ఈ జడ్జిమెంట్ అత్యంత ప్రమాదకరంగా ఉంది. నేను చాలా విషయాలు మీకు చెప్తా. అయితే ఇక నుంచి ఈ జడ్జిమెంట్ తర్వాత వెరీ క్లియర్గా ఉంది, ఎప్పుడుంది, ఏ పేజీలో ఉంది, ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ దళిత కులాలు 1262 కులాలు ఇక నుంచి అంటరాని కులాలుగా ఉండవు. ఈ జడ్జిమెంట్లో చాలా 568 పేజీలు ఉత్తగా రాయాలే. మాయ చేయనికి అంటే నరేంద్ర మోడీ RSS యొక్క ఆర్డర్ చేత ఈ దేశంలో అంటరానితనం లేదు అని చెప్పదలుచుకున్నది బీజేపీ. మరి రిజర్వేషన్లు ఎట్లా ఏర్పడ్డాయి? అన్టచబుల్తోని అంటరానితనం మీద రిజర్వేషన్లు ఏర్పడ్డాయి. మరి బీజేపీ ఏం చెప్పదలుచుకున్నది? ఈ దేశంలో అంటరానితనం లేదని చెప్పదలుచుకున్నది. అర్థమవుతుందా? మందకృష్ణ గారు మీకు అర్థం అంటే మీకు మీ కసి ఇంపార్టెంట్, మీకు మీ యొక్క ఏందది మీ యొక్క తలపొగరు మీకు ఇంపార్టెంట్, కానీ ఈ దేశ ప్రజల యొక్క అవసరమే కదా. ఇలా బీజేపీ యొక్క జడ్జిమెంట్ సారాంశం ఏంది? ఈ దేశంలో ఏ ప్రధానమైన కుల మీటింగ్కి వచ్చిండంటే అర్థం ఏంటంటే ప్రజలను అందరూ ఒకేసారి గొర్రెలను చేయగల నాయకుడు ఎవడున్నాడని వెతికిండు. అత్యంత స్వార్థపరుడు, అత్యంత అవినీతిలో మునిగిపోయినటువంటి నాయకుడు, మాదిగలను తన వైపు తిప్పుకొచ్చి బీజేపీ దొడ్లే కట్టేయగలడు అన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ భారతదేశంలో అంటే ఖచ్చితంగా మందకృష్ణ తెలిసి మందకృష్ణ మీటింగ్కి వచ్చిండు. మీటింగ్కి వచ్చిన తర్వాత ఓకే మీకు జడ్జిమెంట్ మేము ఇప్పిస్తా, మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు. ఆ జడ్జిమెంట్లో ఏముందంటే ఇక భవిష్యత్తులో మీకు అంటరానితనము ఉండదు అని చెప్పిండు అన్న. మరి రిజర్వేషన్లు ఎట్లా ఏర్పడ్డాయి? అంటరానితనం మీద ఏర్పడ్డాయి. అంటరానితనం మీద రిజర్వేషన్లు ఏర్పడ్డాయి కాబట్టి అంటరానితనమే లేకుండా చేయడానికి ప్రయత్నం చేసేసారు వాళ్ళు ఏమేమి మీనింగ్ చెప్పిర్రు అంటే చదువు వచ్చిన వాళ్ళంతా బ్రాహ్మణులే అని చెప్పిండు. ఫస్ట్ పాయింట్ ఇలా ఈ జడ్జిమెంట్లో చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ బ్రాహ్మణులే అని చెప్పిర్రు. ఎంత జాగ్రత్తగా చెప్పిర్రు. నువ్వు చదువుకున్నావా? ఇప్పుడు నేను డిగ్రీ ఉన్నా, నేను గ్రాడ్యుయేట్ ఓటేస్తున్నా. చదువుకున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే అంటే అంటరానితనం కాదు. మనకున్న ఏంటి? బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు ఎవరని చెప్పగలరు. వైశ్యులు ఎవడు? వ్యాపారం చేస్తాడు, పశువుల కాసేటోడు, వ్యవసాయం చేస్తాడు ఎవరంట? వైశ్యులంట. వ్యవసాయం చేస్తాడు, పశువులు కాస్తాడు, వ్యాపారం చేస్తాడు వైశ్యులు. అంటే వీళ్ళకి కూడా అంటరానితనం లేదు. జడ్జిమెంట్లో ఉంది ఇది. నేను జోకు మాట్లాడతలేను, మందకృష్ణ మాట్లాడినట్టు, లేకుంటే మాదిగలందరూ వచ్చి లక్ష డబ్బులు కొట్టిన నేను జోకులు వేస్తాను. నేడా ద రియాలిటీ జడ్జిమెంట్లో ఉన్న సారాంశం చెప్తా ఉన్నా. జడ్జిమెంట్లో వాళ్ళు ఏం పొందుపరచాలని చెప్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా అంటరాని వాళ్ళు కారు అని చెప్పింది ఫస్ట్ పాయింట్ ఈ జడ్జిమెంట్లో. రెండో పాయింట్ ఏం చేశారు? బ్రాహ్మణులంతా చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులే. రెండో పాయింట్ ఏం చెప్పిందంటే మరి వైశ్యులు ఎవరంటే వ్యవసాయం చేసేది, పశువులు కాస్తాడు, వ్యాపారం చేసేవాళ్ళంతా అందరూ వైశ్యులే. అంటే వీళ్ళు కూడా అంటే దళితులు ఎవరన్నా వ్యవసాయం చేసినా, పశువులు కాసినా, వ్యాపారం చేసినా మీరెవరంతా ఎవరు వైశ్యులే. అంటే మీరు అంటరాని వాళ్ళు కాదంటే మీకు రిజర్వేషన్ లేవు. చదువుకుంటే మీకు రిజర్వేషన్ లేవు. మందకృష్ణ వినో, నువ్వు మా మీద డిమాండ్ కాదు. నీ పిచ్చి ప్రాళాపనలతో నువ్వు ఎత్తుకొని నెత్తిలో పెట్టి తిరుగుతున్నా నీ దుర్మార్గమైన పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయనికే నువ్వు దళితుల కొంపగూల్చనికే కలిగినవు. నువ్వు నీ పీడ విరగడైతే తప్ప, నీ జ్ఞానోదయం అయితే తప్ప దళితులు బాగుపడరు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, 1,00,000 డప్పులు ఎందుకు కొడుతున్నావు అంటే రిజర్వేషన్లు సమూలంగా నాశనం చేయడానికి నువ్వు కొడతా ఉన్నావు. ఇలా మొట్టమొదటిలో ఏం చెప్పిండు? రిజర్వేషన్లు ఎత్తేందుకే అంటరానితనం అనేది లేకుండా చేసిండు. ఫస్ట్ అసలు ఎంత డేంజర్ అంటే కులాల ఇప్పుడు ఎవరైతే ఎస్సీ కులాలు ఉండో వీళ్ళందరూ కూడా అంటరాని కులములకు తీసేస్తామని చెప్పారు. అందులో మొట్టమొదటి బ్రాహ్మణం చెప్పిన చదువుకున్నంత బ్రాహ్మణులు అంటే అంటరాని వాళ్ళు కాదు. వైశ్యులు ఎవరెవరంటే వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు,
వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, దాంతోపాటు పశువులు కాసేవాళ్ళు కూడా వైశ్యులు అని చెప్పిండు. ఈ 3 పాయింట్లు చెప్పిండు. అంటే వీళ్ళకి కూడా రిజర్వేషన్లు ఉండవు. ఇక మిగిలినోడు ఎవడు శూద్రుడు. కూలి పోయేతోళ్ళంతా మాత్రమే, ఓన్లీ కూలి పని చేసుకునే వాళ్ళు మాత్రమే శూద్రుడు. కూలి పని చేసుకునే వాళ్ళు మాత్రమే శూద్రుడు. ఎంత టక్కగా అంటే శూద్రులు ఎవరు, అతిశూద్రులు ఎవరు? మరి దళితులు ఎవరు? అతిశూద్రులు. అతిశూద్రులు ఎవరు? ఇక కూలి పని చేసుకునే వాళ్ళంతా ఎవరుంటారు? శూద్రులు ఉంటారు. శూద్రులకు కూడా రిజర్వేషన్ లేదు. శూద్రులకు కూడా రిజర్వేషన్ లేదు. ఇలా మా దళితులు ఎవరు? అతిశూద్రులు. వీళ్ళంతా అంటరానితనం ఉన్న వాళ్ళు. అంటే రిజర్వేషన్లను సమూలంగా నాశనం చేయడానికి 565 పేజీలు రాసినటువంటి దుర్మార్గుడైనటువంటి డివై చంద్రచూడ్ నరేంద్ర మోడీ మాదిగలను నట్టేట ముంచడానికి, ఈ దేశాన్ని నాశనం చేయడానికి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ ఎంత ప్రమాదకరమైనదో పసిగట్టలేని దుర్మార్గుడే ఈ మందకృష్ణ. ఈయన ఎంత పొగుడుతుంది బీజేపీ. ఎందుకు పొగుడుతుంది? ఈ జాతి మొత్తము నిద్రలో ఉందని అర్థమైపోయింది వాళ్ళకు. ఇలా జడ్జిమెంట్లో ఏం రాశారంటే రిజర్వేషన్లు మొత్తం పీకే ఎన్నిక రెడీ అయిపోయింది. ఇంకోటి చెప్తా ఉన్నా, ఈయన స్టేట్ మీద ఎగురుతా ఉన్నాడు. నిన్నగాక మొన్న యూపీఎస్సి ఒక అనౌన్స్మెంట్ చేసింది, నోటిఫికేషన్ ఇచ్చింది. యూపీఎస్సి ఇప్పుడు ఏది టీఎస్పీఎస్సీ ఏమో స్టేట్ లెవెల్లో, యూపీఎస్సీ ఏమో కేంద్రం, జాతీయ స్థాయిలో నేషనల్ పోస్టులకు అన్నిటికీ యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మరి ఆ నోటిఫికేషన్ల రిజర్వేషన్ల వర్గీకరణ ఉందా లేదా అడిగే గాడిదెవడు? ఈయనకేమో మాలలను ఎట్లా దొక్కాలి, మాలల మీద ఎట్లా మన్ను పోయాలనేమో ఈయన ఉన్నాడు. మరి ఎవడు అడగాలి? యూపీఎస్సీలో నోటిఫికేషన్ వచ్చింది. నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే, రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని ఆయన అనుకుంటే, యూపీఎస్సీ నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఉందా లేదా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, ఇలా ఇంకోటి కూడా జిఎస్టీ తగ్గించింది. 10 లక్షలు ఎంత 10 లక్షల వరకు జిఎస్టీ లేదంట. ₹1,00,000 నుంచి నెలకు ₹1,00,000 వచ్చిన జిఎస్టీ లేదు. ఎవరి కోసం ఇది? ఢిల్లీ ప్రజలను మోసం చేసి ఢిల్లీలో పాగా వేయడానికి, ఢిల్లీ ప్రజలను మోసం చేసిన ఎంబడే మళ్ళీ ప్లేట్ ప్రయోగిస్తారు. అంటే ఈ దేశంలో ఢిల్లీలో గెలవడానికి నరేంద్ర మోడీ ఆడుతున్న నాటకం ఎంత ప్రమాదకరంగా ఉందో మీరు చూడండి. ఇలాంటి మందకృష్ణ ఏమనుకుంటున్నాడంటే, మా నరేంద్ర మోడీ నా తాత చుట్టం కాబట్టి ఇప్పుడు ఎంత టెక్నికల్గా వచ్చినంటే, ఈ దేశంలో మొత్తము అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మొత్తం లేకుండా చేయడానికే దొంగతనంగా దొడ్డిదారిలా బీసీ కులములో వచ్చినటువంటి తన కులాన్ని చేర్చుకున్నటువంటి అత్యంత దుర్మార్గుడే ఈ నరేంద్ర మోడీ. ఎవరు చెప్పింది నిన్ను బీసీ కులము రమ్మని? అంటే చాలా తెలివిగా చాకచక్యంగా చేర్చుకొచ్చి ఇలా బీసీల కులాలనే సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. మందకృష్ణను తీసుకొచ్చి జింకన గ్రౌండ్లో కూర్చోబెట్టి రిజర్వేషన్ అంటే ఎవడో ఒకరు అడిగితేనే కదా రిజర్వేషన్ తీసేయాలంటే మందకృష్ణ దొరికిండి. ఇలా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మందకృష్ణను ఒక గాలం ఉన్నదాని లేక వాడుతూ ఉన్నారు. ఇలా డప్పులు కొట్టి కాలగర్భంలో కలిసిపోతారు. అత్యంత తెలివి లేని మూర్ఖుల లిస్టులో వీళ్ళు కలిసిపోవాల్సిందే. జడ్జిమెంట్ చదవకుండా, జడ్జిమెంట్ మీనింగ్ చదవకుండా, ఒక వారం రోజులు కొంతమంది ప్రొఫెసర్లను పెట్టుకుని దాని సారాంశం తెలియకుండా, అందులో ఏమున్నదో తెలియకుండా 1,00,000 డప్పులు కొడతాం, 1,000 డప్పు కొడతాం, ఆ డప్పు కొడతాం, ఈ డప్పు కొడతాం అన్నారే తప్ప అందులో ఏమున్నదని తెలుసుకోకుండా ప్రతి ఒక్కడు మందకృష్ణ ఎంబడి ఇంతవరకు తిరిగిన ఎవరికి తెలియదు దీని గురించి. అంటే ఎంత అనాగరికమైనటువంటి ప్రజలు ఏర్పడటం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమైన మనం ఏమి చదవకుండా అది విషమా అమృతమా, మనకు ఉపయోగపడుతుందా, శక్తినిస్తుందా, సంపేస్తుందా అని తెలియకుండానే దాన్ని స్వాగతించి పూలు చల్లుతా ఉన్నామంటే మనం మనుషులమా గాడిదలమా? మీరే చెప్పాలి. ఇలా నేను ఒకటి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇక ఇప్పుడు ఉన్నటువంటి నేను ఒక మాట చెప్తున్నా. ఎస్సీ కులాలు 1212 ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ సారాంశం గుర్తుపెట్టుకోండి. మందకృష్ణకు సపట్టు కొట్టి జేజేలు కొట్టే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. 1262 కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక ముందు ఎస్సీ కులాలుగా ఉండవు. అంటే ఎస్సీ కులాలు కాదు, అంటరాని కులాలుగా ఉండవు. ఎందుకు అంటరాని కులాలుగా ఉండవు అంటే, ఎస్సీ కులాలు ఎవరెవరైతే చదువుకున్నారో చదువుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులే అని చెప్పేసి. నీకు 10వ తరగతి సర్టిఫికేట్ ఉందా, నువ్వు బ్రాహ్మణుడివే.
10వ తరగతి స్కూల్కి పోయినావా, నువ్వు బ్రాహ్మణుడివే, జడ్జిమెంట్లో ఉంది, అది తెలుసుకోండి ఫస్ట్. 10వ తరగతి చదివినవా, నువ్వు బ్రాహ్మణుడివే అంటే నీకు అంటరాంతరం లేదు. అంటరాంతరం లేదంటే అర్థమైంది, నీకు రిజర్వేషన్ లేవు, కథం పో. చల్లగా అయిందా పానం, కొట్టురు డప్పులు, ఎగురురిగా చెమటలు వచ్చిందాకా తలకాయ కింది కాళ్ళ మీదకి ఎట్టి కొట్టురు డప్పులు. ఇక మీ పాడైపోయి ఎంత పాడు చేసిరు కదా ఈ లోకాన్ని. ఊరికే తినకూట్ల మన్ను వస్తారు కదా, తిన్నదరగని పని అని చెప్పిన నేను ఎప్పుడో, ఎవరు చెప్పలే ఈ రాష్ట్రంలో, నేను చెప్తానే ఉండే అప్పుడు. తిన్నదరగని పని, కళ్ళు మదమెక్కిన పని, తన కొమ్మను తనను మరుపుకునే పని, బాబాసాహెబ్ అంబేద్కర్కే తెలివి నేర్పేటువంటి నేనేమంటున్నానంటే, ఓనుమాలు రానివాడు కూడా అంబేద్కర్ నా వాట అంటాడు. మన జాగీర్ అంట, మన వాట నా వాట అంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంబేద్కర్ గారు చెప్పింది ఇది యునైటెడ్ ఆస్తి, ఇది ఉమ్మడి సంపత్తి. ఏ గాడిది కొడుకైనా నా వాట ఉందంటే వాని చెప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టరు. రిజర్వేషన్లో నా వాట ఉందని ఏ విధవంటే వాని చెప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టరు అంటున్నా. 1200 ఉమ్మడే. వెన్నెల కాస్తుంది, వెన్నెల ఉందిగా వెధవలకు చెప్తున్నా, వెన్నెల చూడాలంతే. వెన్నెల నాది ఓసి, ఆ వెన్నెల నాది ఇంత నాకు వంచి నా అంత నా జైలు పెట్టుకుంటా. ఎన్నెల సూర్యుడు ఉండగా అది వలగొట్టి నా జైలు పెట్టుకుంటా. మా జాగీరు అనే విధవలకు చెప్తా ఉన్నా నేను. తెగ బలిసి మైండ్ ఖరాబ్ అయ్యి ఇలా వాళ్ళకి సపోర్ట్ చేస్తే అడ్డగోళ్ళ కింద మీద అయిపోతున్న పరిస్థితి. నాకు నా వాట, నాకు వెన్నెల వాట నీకు వస్తే యునైటెడ్ ఉమ్మడి ఆస్తి. సూర్యుడు ఎండ కొడతాడు, మనం ఆ ఎండకు నిలబడాలి, అంతే మన పని. వెన్నెల కాస్తుంది, వెన్నెల తిరగాలి. చలి పెడుతుంది, అనుభవించాలి. ఎండ కొడుతుంది, భరించాలి. ఇది యునైటెడ్ అంటే ఇది అర్థం తెలుసుకోండి ఫస్ట్. నా వాట నాకు ఇలా పోతున్నైపోయి నాశనం చేసి కూర్చున్నది మీ పెద్ద మంది మీద పెద్ద. ఇకలా చదువు వచ్చిన ప్రతి ఒక్కరు బ్రాహ్మణేనంట. మరి శూద్రుడు ఎవడు? వ్యాపారం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు. పశువులు కాసేవాళ్ళంతా వైశ్యులే. ఇక పశువులు కాయని వాళ్ళు ఎవరైనా ఉంటారా మా దళితుల అంటే? పశువులన్నా కాస్తాడు, వాడు వ్యవసాయం అన్నా చేస్తాడు. ఈ రెండిట్లో చేస్తాడు. చూడండి, దొరికిపోయారు. ఇప్పుడు మానమాయిలు ఏం చేస్తారంటే కాస్తే పశువులన్నా కాస్తాడు, లేదంటే వ్యవసాయం చేస్తాడు. ఈ రెండు చేయలేదంటే వాడు చదువుకుంటాడు. ఫస్ట్ నేను చెప్పిన చదువుకున్నోళ్ళంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణులకు అంటరాంతరం ఉందా? లేదు. అంటే మీకు రిజర్వేషన్లు అవసరమా? లేవు. పో, ఇది జడ్జిమెంట్ సంగతి. నువ్వు చదువుకోలే, నీకేమొస్తుంది? వ్యవసాయం చేయడం వస్తుంది. వ్యవసాయం చేస్తే ఎవరు? నువ్వు వైశ్యుడు కాబట్టి నీకు కూడా రిజర్వేషన్ లేవు. నువ్వు తర్వాత ఇంకోటి వ్యవసాయం చేయకుండా ఏం చేస్తావు? పశువులు కాస్తావు, గొర్రెనో బర్రెనో తెచ్చుకుంటావు, ఆవులను పెంచుకుంటావు. అట్లా చేస్తే కూడా నువ్వు వైశ్యుడివే, నీకు కూడా రిజర్వేషన్ లేవు. అంటే అత్యంత కుట్రపూరితంగా ఈ బీజేపీ చేస్తూ ఉంటే, ఈ అన్యం పుణ్యం తెలివని చదువురాని సన్నాసి ఈ మందకృష్ణ మాదిగలను మాలల మీద ఉషకొల్పి బీజేపీ సంఖ పట్టుకొని నాకుతున్నాడు. ఈ మూర్ఖుల వల్ల చాలా ప్రమాదకరంగా అయిపోతుంది. ఇది మారవకపోతే 1,00,000 డప్పులు కొట్టుకపోతే మీ పిడ్డకుడు ఏమైనా చేసుకోకపోతే నాకు సంబంధం లేదు. కానీ ఈ ప్రమాదాన్ని పసిగట్టకపోతే మేము ఏమైనా చేస్తాం. ఏం చేసుకుంటారో, ఏం కాలబెట్టుకుంటారో మీరు కాలబెట్టుకోరు. అజ్ఞానులకు ఏతో అసలు అందులో జ్ఞానంలో ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే సంవేర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ ప్లేయర్ ఉన్నాడు, వాడిని క్రికెట్ ఆడమంటే ఆడలేడు. ఇప్పుడు చాలామంది మెట్టపల్లి సురేందర్ ఉన్నాడు, పాటలు రాస్తాడు, రాజ్యాంగం చెప్పమంటే కాన్సన్ట్రేషన్ చదివితే చెప్పగలుగుతాడు. మన మిట్టపల్లి సురేందర్ కానీ లేదంటే ఇంకోటి మా మాట్ల శ్రీనివాస ఆయన పేరు, ఆయన మాట్ల తిరుపతి, వీళ్ళందరూ కూడా ఒక దాంట్లో సుపీరియర్. వాళ్ళు ఒక టాలెంట్ ఉంది. వాళ్ళందరూ తలుచుకుంటే మన కాశీం ఉన్నాడు, కుట్రదారుడు. ఇంకా కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ పనులలో నిమగ్నమై ఉండడం వల్ల మందకృష్ణకు మొత్తం తెలుసా అని వాళ్ళు అనుకున్నారు. మందకృష్ణ పూర్తిగా నమ్మి ఇలా నాశనం చేసి కూర్చుంటున్నాడు. 1,00,000 డబ్బులు కొడతాం ఇట్లా అంటాడు. ఇక మాలో ఖబర్దార్, మనువాదులు, మా వాట, మా తాత జాగీర్ మాకి, ఇట్లా అంటే అలవాటు అయిపోయింది. ఇంకా కొంతమంది బీసీ సన్నాసులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేయమంటారు, వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? గుర్తుపెట్టుకోవాలి. ఆ సన్నాసులు కూడా చెప్తా ఉన్నా, ఉమ్మడి ఆస్తి అంటే తెలుసా మీకు? ఉమ్మడి ఆస్తి అంటే తెలుసా? తెలియకపోతే ఇక నేను ఎక్కడ మాట్లాడాను, ఎందుకంటే ఇది ఆవేశంతో కూడుకున్న మాటలు. ఇలా కోట్ల మంది జనాభా
సుమారుగా 45 నుంచి 50 కోట్ల జనాభా ఈ దేశంలో ఈ దుర్మార్గుల వల్ల నాశనం కాబోతా ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతా ఉన్నా. ఈ ఆవేశం ఎట్లా కాదు, నా కోసం కాదు. ఇలా అత్యధిక పేదరికం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నాశనం చేసే వరకు, రిజర్వేషన్లు మొత్తం ఎత్తేసే వరకు డప్పు కొడుతున్నటువంటి ఈ దుర్మార్గుల గురించి మాట్లాడుతున్నాను నేను.